4, 5 రోజుల క్రితం ఒక ఆడియో లీక్ అయింది. ఆడియో లీక్ అయితే దాన్ని పట్టుకొని మతోన్మాదులు కొంతమంది, ఆ! కొంతమంది పాస్టర్‌లు ఆడియోని పట్టుకొని వాళ్ళ ఛానెల్‌లో పెట్టి దాని మీద వాళ్ళకు నచ్చినట్టుగా ఆయన నిందిస్తూ, ఆయన్ని తిడుతూ, హేళన చేస్తూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ రకరకాలుగా ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు. అయితే నా స్పందన ఏంటంటే ఒక కాల్ రికార్డింగ్ అంటేనే ఒక పర్సనల్ కాన్వర్జేషన్ అది. ప్రైవేట్ కాన్వర్జేషన్ అది. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఫోన్‌లో మాట్లాడుకున్నప్పుడు పర్సనల్ లైఫ్‌ని మాట్లాడతారు. ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద ప్రతి మనిషికి కూడా బలహీనతలు ఉంటాయి. మనిషి అంటే బలహీనుడు. మనము దేవుళ్ళం కాదు. మనము దేవదూతలం అంతకంటే కూడా కాదు. మరి మొగ్గ చీకటానికేరా మేము మారతాం మారంగానే పరిశుద్ధులం అయిపోయాం అంటూ పాపిష్టి కథలన్నీ చెప్పుకొస్తారు. పైగా నువ్వేంటంటారా ఇద్దరు పర్సనల్ వ్యవహారమా? ఒరే ఇప్పుడు ఒక వ్యక్తి వాడి పెళ్ళం కలిసి ఆమె ఈడు మొగ్గకు ఆయింట్మెంట్ పూసినా ఈడ గువ్వకు ఆయింట్మెంట్ పూసినా పర్సనల్ రా. కానీ ఊళ్ళో వాళ్ళ పెళ్ళాలని, ఊళ్ళో వాళ్ళ చెల్లెల్ని, ఊళ్ళో వాళ్ళ తల్లుల్ని తీసుకొచ్చి ప్రార్థన చేస్తానని చెప్పేసి అలా చూపిస్తే ఆయింట్మెంట్ రాస్తానంటాం చూసావు, అది పర్సనల్ కాదురా, పోరంబోక. అది వేధింపు కింద వస్తుంది.